ఇలా చెప్తుంటే వీళ్ళని కలవడానికి వచ్చినటువంటి మహిళా సంఘం నేతలు అదేవిధంగా కత్తి మహేష్ కూడా ఇక్కడికి వచ్చారు. కానీ వాళ్ళను లోపలికి అనుమతించడం లేదు. మరి వాళ్ళు మేము ఒక మహిళా సంఘం నేతగానే కాకుండా ప్రతిసారి అమృతకు తోడున్నటువంటి విధంగా మేము ఉన్నాము, మరి అనుమతించలేదు లోపలికి అని వాళ్ళు అమృతం చూడడానికి వచ్చారు. వాళ్ళని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. మేడం, ఇక్కడ చాలా రోజుల పాటు మీరు అమృతతో ఉన్నారు, చూడడానికి వచ్చినప్పుడు ఆలోచన చేయట్లేదు, కనీసం ఇక్కడ ఉన్నారా లేదా అని ఏం చెప్తున్నారు? అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, వాళ్ళు అంటే అమ్మాయికి ఇష్యూ అవుతుంది, ఒకవేళ అమ్మాయిని మేము అడ్మిట్ చేసుకుంటే కనుక ఎవరు రాను అని అంటేనే మేము అడ్మిట్ చేసుకొని డెలివరీ చేస్తామని ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా నాకు విశ్వసనీయ సమాచారం. అయితే నేను చాలామంది జెంట్స్ వచ్చారు, మీడియా వచ్చారు, అందరినీ కాకుండా నేను ఒక ఆడపిల్లగా ఆ అమ్మాయిని ఒకసారి పలకరించి ఎలా ఉన్నారు అని అడిగి వస్తానని నా కోరిక మీద ఇంత దూరం వచ్చాను, వెళ్ళనివ్వండి అంటే వాళ్ళు ఫర్దర్గా చెప్పే విషయం ఏంటంటే అసలు అమ్మాయి ఇక్కడ లేనే లేదు అని. బట్ అందరికీ తెలిసిన విషయం అమ్మాయి ఇక్కడే ఉంది, ఇక్కడే డెలివరీ అయింది, క్షేమంగా ఉంది, బాగుంది. బట్ అమ్మాయి క్షేమంగా ఉంది, సరిపోయింది. కానీ వాళ్ళ పిఆర్ఓ కానీ వాళ్ళకి సంబంధిత వర్గాలు ఎవరైతే వాళ్ళ హాస్పిటల్లో మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ వచ్చి ఒక స్టేట్మెంట్ మేము ఇలా ఉంచుకున్నాము, ఈ ఒప్పందం మీద ఉంది అని చెప్పేస్తే నేను కాకుండా రేపటి నుంచి ఇంకా చాలామంది అమ్మాయిని చూడడానికి వస్తారు, వాళ్ళకు కూడా ఆన్సరబుల్గా వీళ్ళు ఉండాలి. అట్లా గొడవలు చేసి మా దగ్గర లేదు అని పంపించి తప్పు అబద్ధాలు చెప్పడం తప్పు అని అంటున్నాను.